హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అయితే అందిస్తూ ఆ నిర్ణయం వెనక్కి అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన అయితే చేసింది. దీనివల్ల చాలామంది ఉద్యోగులకి ఊరట అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే వీడియోలో తెలుసుకుందాం. 7వ వేతన సంఘం అమలు చేస్తే అమలు నుంచి చూస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయండి. ఇక సబ్స్క్రిప్షన్ రేట్లలో మార్పు, ఎంటైటిల్మెంట్ ఆఫ్ వార్డ్స్, లిమిట్ ఆఫ్ ట్రీట్మెంట్ పలు అంశాల్లో నిబంధనలు అయితే మారాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చూస్తే మరో మార్పు కూడా చోటు చేసుకుంది. CGHS లబ్ధిదారులు అందరూ కూడా ఖచ్చితంగా వారి CGHS ఐడీలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల ఐడీతో అనుసంధానం చేయాలని తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు కేంద్రం వెనుకడుగు అయితే వేస్తుందండి. ఇక CGHS డైరెక్టర్ సతీష్ ఆఫీస్ మెమరాండం ప్రకారం చూస్తే CGHS లబ్ధిదారుల వారి ఐడీలను ఖచ్చితంగా ఆబా ఐడీలతో లింక్ చేయాలనే నిర్ణయాన్ని సమీక్షించామని, ఇప్పుడు దాన్ని ఆప్షనల్గా పరిగణిస్తామని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయమే అమల్లో ఉంటుందని అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.